నమస్తే. భారత్ను విచ్ఛిన్నం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డీప్ స్టేట్ లేదా సిఐఏ చేసినటువంటి మరొక కుట్ర కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 6వ తారీఖున ఢిల్లీలో చేసినటువంటి డ్రామా లేకపోతే ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది. మరొకసారి తాజాగా జరిగినటువంటి పూణే వేదికగా జరిగినటువంటి ధర్నా కార్యక్రమం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు అభిజిత్ దిప్కే ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో, ఈ బొద్దింకల పార్టీ ఫౌండర్, ఇప్పుడు ఏమంటున్నాడంటే మేము దేశవ్యాప్తంగా అల్లర్లు చేస్తాం, నిరసనలు ఆందోళనలు చేపడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బెంగళూరు, హైదరాబాదు, అమృత్సర్, లక్నో, జైపూర్ ఇలా అన్ని నగరాల్లో కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రాజీనామా చేయకపోతే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండా ఏంటి? ఎవరు దీని వెనకుండి ప్రోత్సహిస్తున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి లింకులు ఏంటి? డీప్ స్టేట్ హస్తం ఉందా లేదా? దీని భవిష్యత్తు ఏంటి? ఏం జరగబోతోంది? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే. మనము సిఏఏ సమయంలో జరిగినటువంటి అల్లర్లను చూసాము. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి అల్లర్లను చూసాము. సీరియల్ లాగా కొన్ని నెలల పాటు టెంట్లు వేసుకొని అక్కడ కూలర్లు, ఏసీలు అన్నీ పెట్టుకొని చేసినటువంటి స్పాన్సర్డ్ ఉద్యమాన్ని మనం చూసాం. అప్పుడు రైతులు అనేటువంటి ట్యాగ్లైన్ వాడారు. ఇప్పుడు విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జన్జీ అనే మాట మాట్లాడుతున్నారు. చాలా రోజులుగా రాహుల్ గాంధీ గారు కూడా కలవరిస్తున్నారు. జన్జీ రోడ్ల మీదకి రావాలి, మీరు ధర్నాలు చేయాలి, ఇలా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొన్న 6వ తారీఖున చేసినటువంటి షో, ఆయన ఏమనుకున్నాడంటే 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మాకు, కనీసం అందులో ఒక 5 లక్షలు 10 లక్షల మంది వస్తారు, మొత్తం దేశంలో మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నాడు. తీరా సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ చూస్తే 100 మంది కూడా లేరు ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి రప్పించుకుని అట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 2,000 మందో 3,000 మందో దాకా పోగయ్యారు. 3 గంటలకే దుకాణం బంద్ అయ్యింది. ఈరోజు పూణేలో కూడా అదే జరుగుతుంది. ఏంటి సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని కాదు అది, బట్ పేరు పెట్టుకున్నారు. ఏంటి, ఏం జరిగే అవకాశం ఉందంటారు? రాజుగారు, ఈ ఉద్యమాన్ని తలపెట్టిన వాళ్ళు, దీని వెనకాల ఉండేవాళ్ళు ముందు నుంచి కూడా అసలు భారత్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయి భారతీయ యూత్ కూడా వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకున్నారు. ప్రపంచం అంతా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. బట్ వీఆర్ డిఫరెంట్ పీపుల్. అందుకే అంటాను, భారతీయుడు ఈ మట్టిలో పుట్టినవాడే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఇండియా అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అని, ఇండియా ఈజ్ వన్ నేషన్ అని అర్థం చేసుకోవడంలో కూడా ఫెయిల్ అయిపోయి. ఇట్స్ వన్ నేషన్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వన్ కల్చర్, వన్ పీపుల్, వన్ నేషన్. బికాజ్ ఆఫ్ రీజనలిజం, బికాజ్ ఆఫ్ ఏంది లాంగ్వేజెస్, ఇవన్నీ చూసి వేరే వేరే అనుకుంటుంటాం. అట్లనే భారతీయ యూత్ కూడా బంగ్లాదేశ్ యూత్ అని అనుకున్నారు, భారతీయ నేపాల్ యూత్ లాగానే ఉంటారు వీళ్ళు కూడా అని అనుకున్నారు, పాకిస్తాన్ లాగా అయిపోతారని. కానీ ఇట్స్ ఎ డిఫరెంట్ యూత్. ఇది వెరీ రెస్పాన్సిబుల్ యూత్. మన దేశంలో ఉద్యమాలు వస్తాయి, మన దేశంలో యూత్లో దమ్ముంది, ఏది తిరగబడే సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలను కూల్చే కుట్రలో భాగం కారు భారతీయులు ఎప్పుడు కూడా. కనుకనే ఈ దేశంలో డెమోక్రసీ సర్వైవ్ అయింది, బలంగా ఉంది. ఇంత పెద్ద దేశం, చాలామంది చదువు లేదు, ఇల్లిటరేసీ ఎక్కువ ఉంది, ఇది ఉంది, ఈ దేశం ఏం బాగుపడుతూనే అనుకున్నారు. ఇల్లిటరేటే లైన్లో నిలబడి ఓటేసే ఒక కల్చర్ ఉంది ఈ దేశంలో, అదే మనల్ని కాపాడేది. అందుకే ఎమర్జెన్సీని వ్యతిరేకించారు, తిరగబడ్డారు. ఎమర్జెన్సీ అంతా ప్రభుత్వం యొక్క పవర్ ఎంత ఉండేదంటే, మీరు జైలుకు పోయింది మీ ఇంటికే తెలియదు, 1 year అయినా తెలియదు, కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, పోలీసు మీకు సహకరించదు, అంధకారం దేశం అంతా కూడా. ఒక పత్రిక బయటికి రావాలంటే ప్రభుత్వం స్క్రీన్ చేశాకనే బయటికి రావాలి. ఇంత అంధకారం నుంచి మరి దేశం ఎలా బాగుపడ్డది? ఇందిరాగాంధీ అంత పవర్ఫుల్ కదా, మరి ఎందుకు కంటిన్యూ చేయలేకపోయింది? ఎన్నికలకు వెళ్ళిన నెక్స్ట్ డే ఏమైందో ఆమెకు తెలుసు అన్నట్టు, తీసి కొట్టి బండ కొడతారు అసలు. అది ఈ దేశం యొక్క సత్తా. కనుక అలా అనుకోవద్దు, మీరు డల్గా ఉంటుంది. అందుకే మీరు ప్లాన్ చేయడమే ఎవరి కొరకు ప్లాన్ చేశారు? లేజీ ఫెలోస్ కొరకు ప్లాన్ చేశారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సార్, నాకు అనిపించింది ఆ పేరులోనే ఒక సెటైరికల్గా పెట్టారు. కాక్రోచ్ అంటే ఈ దేశపు యువతని బొద్దింకలతో పోల్చారు. దట్ ఈస్ ద బ్లండర్. అది యువత, భారతదేశ యువత ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇదంతా కూడా.
పోల్చాల్సి వస్తే మనం ఏ పులులో సింహాలో లేకపోతే అని పోల్చాలి కానీ ఆ. బొద్దింకడతో పోల్చడం ఏంటి? అందుకే ఫ్లవర్ కాదు ఫైర్ మన వాళ్ళు. కనుక నువ్వు బొద్దింక అంటే ఎట్లా అవుతుంది, కాక్రోచ్ అని అంటే ఎట్లా అవుతుంది? కనుక అది ఒక నీచమైన కీటకం. అది ఎందుకు పనికిరాని దేనికి పనికిరాని దీంట్లో డ్రైనేజ్ లో ఉండేటువంటి ఒక వింతైనటువంటి కీటకం అది. చీమలు బెటరు, మీరు చీమలతో పోల్చండి. చలి చీమల చేత చిక్కి ఎంత సర్పం కూడా చంపేస్తుంది. చీమలకు ఒక వాల్యూ ఉంది, కానీ బొద్ది నాక్టర్నల్స్ అంటాం వాటిని. అంటే అవి డే టైం తిరగవు కనుక వాటి ముఖం చూపించలేవు ప్రజలకు, కనుక చీకట్లో మాత్రమే బయటకు వచ్చేవి. అలాంటి ఒక నీచమైన ఒక కీటకంతో పులుల్ లాంటి ఫైర్ లాంటి యూత్, భారతీయ యూత్ను మీరు పోల్చినప్పుడే మీరు ఫెయిల్ అయిపోయారు. కనుక ఇది ఒక ఫన్నీ మూమెంట్. ఇది సెటరికల్ అంతే. ఇదంతా కూడా ఓన్లీ డిజిటల్ ఆన్లైన్ మూమెంట్. ఇట్ క్యాన్ బి పీపుల్ ఎంజాయ్ ఇట్. నీకు ఆల్రెడీ ఇంకో 1 కోటి మంది చేరుతాం, 2 ఎందుకు 3 crores అయినా చేరుతాం, మజా చేయి దాని మీద. కనుక డిజిటల్ ఎంజాయ్మెంట్ ఇది. కామెడీ షోని కూడా ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తారు. పాపులారిటీ చాలా మందికి ఉంటుంది కదా సార్. అంతే. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా పాపులారిటీ ఉంటుంది, అందరికి ఉంటుంది. పాపులారిటీ చాలా మందికి ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ పాపులారిటీ ఇట్ ఈస్ అనేది కదా. అంతే కదా. కనుక మీరు యూత్ను మీరు ఎప్పుడైతే బొద్దింకతో మీరు కంపేర్ చేశారో, బొద్దింక జనతా పార్టీ అని మీరు పెట్టారు. బొద్దింక జనతా పార్టీ ఉండదు, జనతా ఉండదు బొద్దింక ఉన్నాక. బొద్దింక కీటక పార్టీగా పెట్టుకోవాలి మీరు. కనుక ప్రజలు రాలేరు. బొద్దింకతో కంపేర్ చేసినప్పుడు ప్రజలు రారు, గ్రౌండ్ పైకి రారు. మీరు చేసిన పొరపాటు అది. మీరు సర్కాజం ఎంత ఎక్కువ అయిపోయింది, దాంట్లో సీరియస్నెస్ తక్కువ అయిపోయింది. ఉద్యమంలో సర్కాజం ఉంది తప్పితే దెర్ ఇస్ నో సీరియస్నెస్. మీ ఉద్యమంలోనే సీరియస్నెస్, మీకు కమిట్మెంట్ లేదు. ఒకటి రాజుగారు, ఉద్యమాలు అనేవి ఫన్నీగా వచ్చేవి కాదు. ఉద్యమాలు అనేవి కమిట్మెంట్తో వస్తాయండి. ఆ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ కాజ్కు నేను కమిట్ అవుతాను, దాని కొరకు ప్రాణం ఇస్తాను. కనుక ఈ దేశంలో అలాంటి ఉద్యమాలు ఎన్నో వచ్చినాయి, ప్రభుత్వాలను కూల్చేశాయి. కనుక అంత సత్తా ఉంది. ఎప్పుడు వానికి ఆ కాజ్ నచ్చాలి. మీరు కనీసం చేయాల్సిన మంచి పని ఏంటంటే, నీట్ లీకేజ్ అనేది నిజంగా సమస్య, చాలా మందికి సమస్య. దాన్ని అడ్రస్ చేసిన విధానం మంది విద్యార్థులు లక్షల మంది రాశారు. కనుక దెర్ ఈజ్ ఎ రీజన్, దెర్ ఈజ్ ఎ కాజ్. తప్పకుండా మొబిలైజ్ చేయాల్సింది వాళ్ళనే. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ను సీరియస్గా మీరు ఈ ఫన్నీ మూమెంట్ బంద్ చేసి, కాక్రోచ్ అనే చెత్త ఆలోచన బంద్ చేసేసి నీట్ బాధితులను పిలవాల్సింది మీరు. కమాన్ డైరెక్ట్గా ఈ ఫన్నీ ఇప్పుడు ఫన్నీ రోల్ వచ్చేసింది దానికి. కనుక మీరు సీరియస్నెస్ లేదు. అందుకని మీరు నీట్ బాధితులను పిలిచి ఎక్కడికక్కడ పూనాలో, హైదరాబాద్లో వాళ్ళు ముందుగా అది చేస్తే జనం నుంచి స్పందన లేదు. ఇప్పుడు నుంచి స్పందన లేదు. ఈవెన్ ఇప్పుడు చాలామంది వస్తారేమో ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ ఓవైసీ లాంటి నాయకుడు కూడా వెళ్ళొద్దని పిలుపునిచ్చారని. దేశం అంతా ముస్లింలు పిలిపించారు. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఢిల్లీలో జరిగిన మూమెంట్లో ముస్లిమ్స్ లేరు, యాజ్ ఎ కమ్యూనిటీ వాళ్ళు లేరు. అంతటా కూడా చాలా ఇవి ఉన్నాయి, సోషల్ మీడియా అప్పీల్ ఉంది వాళ్ళకు, డోంట్ గో, పార్టిసిపేట్ చేయకండి దీంట్లో, అనవసరంగా దీంట్లో వెళ్ళి మీరు కేసులో ఇరుక్కోకండి అని వాళ్ళ మత పెద్దలు పిలిపిస్తున్నారు. ఓవైసీ కూడా ఇచ్చారు, వెళ్ళొద్దని ఇచ్చారు, వీడియోలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని మీరు ఈ మూమెంట్ అనేది ఒక ఫన్నీ మూమెంట్, ఊరికే మజా చేసుకునేటువంటి ఒక ఇది. కానీ సార్, అంటే నాకేమనిపిస్తుంది, ఫన్నీ మూమెంటు, పొలిటికల్ సెటైరికల్ ఉద్యమం అని అనుకున్నా కూడా బిహైండ్ దాని వెనక ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్యాటర్న్ మనం గమనిస్తే, పాకిస్తాన్లో ఏం జరిగిందో మనం చూసాము. గెలిచినటువంటి వాడు జైల్లో ఉన్నాడు, ఓడినటువంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, తిరుగుబాటు. షేక్ హసీనాకి ఏం జరిగిందో బంగ్లాదేశ్లో మనం చూసాము. ఇక్కడ మన దేశంలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. గెలిచిన 6 నెలల్లోనే ప్రభుత్వం పడిపోయింది. శ్రీలంకలో రాజపక్షే దేశం విడిచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ మొత్తం అదంతా చిందరవందర చేసి ఎంత గందరగోళం సృష్టించారో తెలిసిందే. వీటన్నిటి వెనక డ్రామా వెనకుండి నడిపించిన ఎవరో కూడా సిఐఏ. రైట్, నో డౌట్. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ఇది కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కానీ, రాహుల్ గాంధీ కానీ, మన దేశంలో కూడా ఇది త్వరలో మనం చూడబోతున్నాం అని చెప్పి ఇండికేషన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా దీని వెనక కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హస్తం, అది సిఐఏనా, డీప్ స్టేటా, ఏదో చేస్తోంది అనేటువంటి ఒక ప్రయత్నం. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రోజు చచ్చిన పాములాగా అయిపోయింది. ఢిల్లీలో ఓడిపోయింది, పంజాబ్లో కూడా రేపు ఓడిపోవచ్చేమో తెలియదు. సో అప్పుడు ఆ ఫేస్ తోటి వెళ్ళలేరు.
అలాంటి ఫేస్ ఏదో ఒక ఆమ్ ఆద్మీ, ఒక సామాన్యుడు ఇంకొడవడు కావాలని చెప్పి వీడిని తయారు చేశారేమో, ఈ అభిజిత్ అనేవాడిని ఈ రూపంలో తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఈ మూమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క బీటీ 2.0 వర్షన్ ఇది. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రయోగం చేసి ఇంకొక షేప్ తీసుకున్నాయి. ఎందుకంటే క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఏ కాజ్ కొరకైతే కేజ్రీవాల్ బయటికి వచ్చాడో, ఆయన అంటే అవినీతి వ్యతిరేకం అనేది ఆయన ఇమేజ్. అది ఆయనే అవినీతి కూపంలో కూరుకుపోయాడు, శీష్ మహల్లో కూరుకుపోయాడు, శీష్ మహల్లో కట్టించిన టాయిలెట్స్ కూరుకుపోయాడు, ఆడ కట్టించుకున్నది ప్రతిదీ ఒక 70 లక్షల టీవీలో కూరుకుపోయాడు. అంతా అవినీతిమయం. కనుక ఆయన చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేది ఎక్స్పోజ్ అయిపోయాడు. తాను లిక్కర్ స్కామ్లో కూరుకుపోయాడు. సో అందరినీ అవినీతి పరులు ఈ ప్రపంచంలో అని అనుకున్న అతను తానే ఒక పెద్ద అవినీతిపరుడుగా తన మొత్తం పార్టీని అందరూ జైలు పాలైపోయారు. సో ఈ పరిస్థితుల్లో సెకండ్ వర్షన్ ఎట్లా అని బొద్దింక అవతారం ఎత్తాడు ఆయన. కనుక బొద్దింకలు పిలుద్దామని వచ్చాడు. మీరు కనుక మొన్న ఢిల్లీ బొద్దింకలను చూసినట్టయితే 70 ఏళ్ల బొద్దింకలు ఉన్నాయి, 60 ఏళ్ల బొద్దింకలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఏం పైన అర్థం కాని సోనం వాంగ్చుక్ వచ్చాడు, స్వర్ణం వాంగ్చుక్ వచ్చాడు. వీళ్ళు పాత వాళ్ళు మళ్ళీ ఆ ఫేసెస్ అన్నీ కూడా అక్కడికి వచ్చాయి. బృందాకారత్ను ఆడుకోవడం, ఆమె కొంతమంది జేఎన్యూ బొద్దింకలు వచ్చాయి. లేకపోతే సేమ్ రిపీటెడ్గా ఎవరైతే రావాలో వాళ్ళే వచ్చారు. ఏదైతే తుక్డే గ్యాంగ్ అని అంటామో, అయితే ఆజాదీ గ్యాంగ్ అంటామో, ఈ గ్యాంగ్స్ అన్నీ వాళ్ళు వచ్చాయి. అదే డప్పులు, అవే స్లోగన్లతోటి వాళ్ళే వచ్చారు. వాళ్ళే డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. చివరకు 2 కోట్లలో కనీసం 10 లక్షలు వస్తారు అనుకున్న ఒక ఉద్యమము 1000తో ముగిసింది. సింపుల్గా చెప్పాలంటే 1000 మందితో ముగిసిపోయింది. కనుక ఒక పెద్ద ఫ్లాప్ షో అని అంటాం దీన్ని. ఫ్లాప్ షో, ఒక పెద్ద ఫ్లాప్ షో నడుస్తుంది. ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఫ్లాప్ షోస్కు వెళ్తున్నారు వాళ్ళు. 1 ఫ్లాప్ షో సరిపోదు, సిరీస్ ఆఫ్ పూణేలోనూ అదే జరిగింది. రాబోయే రోజుల్లో మరి లక్నో, బెంగళూరు, దేశం అంతా అదే జరుగుతుంది. అందుకే నేను యూత్ ఆఫ్ దిస్ నేషన్ నా అప్పీల్ ఏంటంటే, యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. హూ ఈజ్ దిస్ కాక్రోచ్, హూ ఈజ్ ద మ్యాన్ బిహైండ్ ది కాక్రోచ్, ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, షుడ్ వి జాయిన్ హ్యాండ్ విత్ కాక్రోచ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ ఏ రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్ అని యూత్ ఈ దేశంలో నేను ఆల్రెడీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కనుక ఎంజాయ్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తారు. సీరియస్గా తీసుకునేది సీరియస్గా తీసుకుంటారు. ప్రభుత్వాలు కూలదోచే ఎటువంటి జంజీ ఇండియా ఎన్నడూ కాదు. పాకిస్తాన్నో లేకపోతే ఇమ్రాన్ ఖాన్ లోపలికి వెళ్ళినా, లేకపోతే మీరు అన్నట్టు షేక్ హసీనా లోపలికి వెళ్ళినా, రాజపక్షలో పారిపోయినా, ఇవన్నిటి వెనకాల సిఐఏ ఎట్లయితుందో ఇండియా మీద కూడా కొరకరాని కొయ్య ఇప్పుడు ఎవరు ట్రంప్ కంటే ఇండియానే. ఏది చెప్తే వినరు వీళ్ళు. నేను ఇంతమందికి చెప్తున్నాను. నేను యుద్ధం నేనే ఆపానంటే కనీసం అనాలి కదా, కూడా అనరే. కనుక ఏం చేయాలని ఒక కసి ఉంది అతనికి. కనుక ఆయన కూడా ఆ సిఐఏ ఇండియా మీద ప్రయోగాలు చేస్తున్నాం. కనుక ఇది వర్కౌట్ కావాలి. ఈ భారత్ ముఖ్యంగా జెన్జీ ఆఫ్ ఇండియా ఈజ్ డిఫరెంట్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ జెన్జీ ఇది. కనుక ఎలాంటి ఆందోళన అందుకే చాలా ఈజీగా డీల్ చేశారు అమిత్ షా గారు. ఎక్కడ ఏ ఆందోళన పడకుండా చూస్తూ తమాషా చూశారు. బుద్ధికలన్నీ ఎన్నొస్తాయి, డే టైం కదా, అవి రావు బయటికి, ఎండకు మాడిపోతాయి. కనుక అభిజిత్ దీప్తే 2 గంటలు కూడా ఎండలో నిలబడలేకపోయారు. అతని అనుచరులు 3 ఎవరు వచ్చారో వాళ్ళెవరు కూడా వాళ్ళందరికీ వెనకాల ఇట్లా ఫ్యాన్ ఒప్పుకుంటూ కూర్చోబెట్టాల్సింది. ఏసీ రూమ్లో నెట్టేశారు. 2 గంటలకి వెళ్ళి ఏసీ కార్లో 24 గంటలు నిద్ర లేకుండా పనిచేసే ప్రధానమంత్రిని పెట్టుకొని నువ్వు గంట ఎండకు నిలబడలేని జంజీ హీరో అవుతావా ఈ దేశం యొక్క యూత్కు? నువ్వు మోడల్ అవుతావా చెప్పు. ఇక్కడ యూత్ ఏమో అలాంటి 70 ఏళ్ల ముసలాడు ఎట్లా పరిగెత్తుతున్నాడో చూస్తున్నారు అక్కడ. అది తీసేసి నిన్ను రీప్లేస్ చేయమంటావా? గంట సేపు ఎండకు తట్టుకోలేని వాడివి. కనుక అంత ఫూల్స్ లేరు ఈ దేశంలో. కనుక ఓ రకంగా ఏమైందంటే వాళ్ళు ఫూల్ అయిపోయారు ఈ మూమెంట్లో. అది చాలా రోజుల నుంచి తహతలాడుతున్నారు. సిఐఏ తహతలాడుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ గ్రూప్స్ అన్నీ కూడా తహతలాడుతున్నాయి. ఎప్పుడు జంజీ రివోల్ట్ వస్తుంది? ఊరికే వస్తుందా అండి జంజీ రివోల్ట్ అనేది? ప్రతిదానికి జంజీ రివోల్ట్ కావాలంటే వాళ్ళకు అటువంటి కాజ్ ఉండాలి. అయ్యో ఇంత దారుణమా అని అనిపించాలి. నీకు నెలకు 2 బాంబులు పేలుతున్నప్పుడు ఇంత దారుణమై ఎందుకు ఈ ప్రభుత్వం అనే అటువంటి పరిస్థితిలో మీరు ఉంటారు. మీరు ఉదాహరణకు నేను మంచి ఉదాహరణ చెప్తాను.
10 yearsలో 20 స్కామ్స్ తోటి వెలిగిపోతున్న సమయంలో మీరు 2G 3G ఇలాంటి రకరకాల కోల్ స్కామ్తో వీటితో మీరు ఊగిపోతున్న టైంలో ఈ దేశంలో యూత్ తిరుగుబాటు వచ్చింది, అవినీతి వ్యతిరేక పోరాటం వచ్చింది, క్రెడిబుల్ లీడర్షిప్ కొరకు యూత్ చూస్తున్నారు. ఒక్క అన్నా హజారే కనపడ్డాడు. ఎస్ ఇక్కడ ఉన్నాడా, ఆయన యంగేజా ఓల్డేజ్ అని చూడలేదు అతను, ఆయనలో ఉన్న నిజాయితీ. ఇది భారత్ యొక్క లక్షణం. యూత్ కూడా ఎప్పుడు క్రెడిబుల్ లీడర్ని చూస్తారు. నేను ఎవరి లైన్లో వెళ్తున్నాను అని యూత్ గుడ్డి వాళ్ళు కాదు. అన్నా హజారేని చూసి వెళ్ళారు, కేజ్రీవాల్ కాదు. కేజ్రీవాల్ దాన్ని వాడుకున్నాడు అంతేగాని కనుక మీరు ఈ రివోల్ట్ ఏదైతే వచ్చిందో మీ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కనుక కూల్చేసి ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక డెమోక్రసీలో వచ్చే ఒక ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే అనుకున్న ఒక ప్రభుత్వం వచ్చింది. ఇది ఈ రివోల్ట్ జరుగుతుంది ఈ దేశంలో. రివోల్ట్ వస్తుంది తప్పకుండా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తారు తప్పకుండా. కానీ పద్ధతి ఏదైతే ఉందో, మీరు ఒక నేపాల్లో ఒక బంగ్లాదేశ్ ఉదాహరణగా ఇక్కడ ఉండదు. అది ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. చుట్టూ అదే జరిగింది, నేపాల్లో అదే జరిగింది. కేపీ శర్మ వాళ్ళకి దించేశారు, అదే చుట్టూ అదే జరిగింది. ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరిగింది, కాకపోతే ఫ్లాప్ అయింది. భారతీయ యువత బొద్దింకలు కాలేరు, పులులు సింహాలు కాగలుగుతారు కావాలంటే, కానీ చీమలైనా సరే పట్టి మిమ్మల్ని చంపేస్తారు. కానీ ఈ బొద్దింకల్ లాంటి నీచమైనటువంటిది పోలిక ద్వారానే ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు జనరల్గా బీజేపీ ప్రభుత్వం మీద ఒక విమర్శ ఉంది. ఏంటంటే అది అన్నిట్లోనూ విజయం సాధిస్తున్నారు, నెరేటివ్ బ్యాటిల్లో ఓడిపోతున్నారు. కొన్ని విషయాల్లో కొన్ని తప్పుడు సమాచారం స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని అడ్రస్ చేయడంలో ఎన్నికల సమయంలో జరిగింది. 2024 ముందు జరిగింది, పనిచేసింది. అది కొన్ని విషయాలు పనిచేసింది. బట్ ఈ విషయంలో పర్టికులర్గా ఈ CJP కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కరెక్ట్గానే హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. ఈవెన్ దీనికి CJPకి వ్యతిరేకంగా దాన్ని కౌంటర్ చేయడానికి హిట్ అనే ఒకటి ఏదో కొత్తగా సెటైరికల్ మూమెంట్ పెట్టడము, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తిప్పికొట్టడంలో వీళ్ళు అక్కడికి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, నేను వెళ్ళంగానే పోలీస్ స్టేషన్ దగ్గర నన్ను అరెస్ట్ చేస్తారు అని అనుకున్నాడు. ఏం అరెస్ట్ చేయలేదు, పర్మిషన్ ఇచ్చేశారు, రెసిస్ట్ చేయలేదు. అమిత్ షా గారు హ్యాండిల్ చేసిన విధానం కానీ, మోదీ గారు హ్యాండిల్ చేసిన విధానం కానీ, వాళ్ళు అనుకున్నది వేరు, అక్కడ ఊహించింది వేరు, అక్కడ జరిగింది వేరు. వీళ్ళకి బాడీ క్యామ్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే డ్రోన్స్తో పహారా చేయడం కానివ్వండి, ఎక్కడ దీని కమ్యూనల్ టెన్షన్కి దారి తీయకుండా చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేశారనిపించింది. అంటే హ్యాండిల్ చేసేటప్పుడే పొరపాట్ల కారణంగా ఉద్యమాలకు హైప్ వస్తుందండి. కొన్ని ఉద్యమాలు ఎట్లుంటాయంటే, మీరు అతి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆ ఉద్యమానికి బలం వస్తుంది. నేను మన దగ్గర హైదరాబాద్లో నేను చేసుకున్న లెసన్ ఏంటంటే, ఇది పెద్ద కూర పండుగ అని ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. మేము విద్యార్థి పరిషత్ మేము అంతా ఆలోచన చేసి బీఫ్ ఫెస్టివల్ అడ్డుకోకూడదు. ఎందుకు అడ్డుకోవాలి అసలు? ఎందుకు అడ్డుకోవాలి? వాడు ఇష్టమైనప్పుడు వాళ్ళు తిననియండి, వదిలేయండి అంటే ఫస్ట్ టైం కొద్దిగా ఫ్రిక్షన్ అయింది. ఎందుకంటే గోమాంసం అనేది కొందరికి సెంటిమెంట్. వాళ్ళు కూడా అక్కడ డిజైన్ చేసింది ఎందుకు రకంటే, గోలు పోవడం లేదా పాత బస్సులో రోజు 10 పోతున్నాయి. ఇవన్నీ కామన్ మన దేశంలో. ఫుడ్ వెరైటీ అనేది మన దేశంలో ఎన్నో కుక్కలు వాటిని కూడా నార్త్ ఈస్ట్లో తింటూ ఉంటారు, ఎన్నో తింటుంటారు. ఎవరు ఆపొచ్చారు? కానీ ఆర్ట్స్ కాలేజీ ముందల మేము కొంతమంది పెద్ద కూర తెచ్చుకొని తింటాము, మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటే, వాడు ఏమంటే మీరు వచ్చి కొట్టాలి. ప్రపంచానికి మేము ఏం చూపించాలంటే మా దగ్గర ఏం తినాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తున్నారు. RSS శక్తులు, బ్రాహ్మణులు, ఇలాంటివన్నీ హిందువులు అని తిట్టడానికి ఇదంతా. అందుకే అలాంటప్పుడు ఏం చేయకుండా ఉండడము చాలా శ్రేయస్కరం. ఇప్పుడు అదే మేము నేర్చుకున్న లెసన్. వాళ్ళు తెలుగు యూనివర్సిటీలో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే ఎవరు వెళ్ళకూడదని నేర్చుకున్నారు. వాళ్ళు 10 మంది వచ్చారు, కూర్చొని తిన్న మీడియాని పిలిచారు. మీడియా ఏమన్నదంటే, మేమేం చేయాలన్నారు. అన్న ఫోటోలు తీయండి, మీడియా మీరు తింటే భోజనం చేస్తే మేము మీడియాలో ఎందుకు వేయాలి అసలు అని వెళ్ళిపోయా. అందుకే ఫెయిల్ అయింది ఈరోజు. పెద్దకూర పండుగ ఎందుకు చేయడం లేదంటే, ఎవ్వడూ రావడం లేదు. తినండి, మీరు 4 కూర్చొని తింటారు, మీకు సంఖ్య కూడా ఉండదు కనీసం. ఇప్పుడు ఈ సంఖ్య కూడా లేదు ఇక్కడ, సంఖ్య కూడా లేదు. పోనీ దాన్ని హైప్ ఇవ్వలేదు. ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండడం వల్ల హైప్ రాలేదు, ఫ్రిక్షన్ లేదు, రెసిస్టెన్స్ లేదు. ఏం చేస్తారు చేయండి చూద్దాం. అందుకే లెసన్స్ నేర్చుకోవాలి మనం కూడా. అవతల వాడు ఏం చేసి, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా లెసన్స్ నేర్చుకున్నాం. మీరు CAA మూవ్మెంట్లో, ముఖ్యంగా ఫార్మర్స్ మూవ్మెంట్లో మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడేమో లెసన్స్ నేర్చుకొని అనవసరమైన హైప్ ఇవ్వకూడదు, వీటిలో ఏం లేదు. అసలు వీళ్ళ వెనకాల స్ట్రెంత్ లేదండి, గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా అందరు కూడా అంతే. ఎందుకంటే ఒక రోజులో మీకు అంత మిలియన్లు ఎలా వస్తారు? బికాజ్ ఆ కంపెనీ ఎవరిది? ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా కాదు, అమెరికా వాడిది కదా. పెయిడ్ సబ్స్క్రైబర్స్, పెయిడ్ ఫాలోవర్స్. 2 crores అనేది మీనింగ్లెస్, ఎవరు లేరు. విదేశాల నుంచి ఉన్నాయి, కొన్ని అవి ఉన్నాయి. అందుకే చాలా చక్కగా డీల్ చేశారు. దీంట్లో ప్రజల నంబర్ లేనప్పుడు, దాంట్లో ప్రజల ఆ మూమెంట్తో లేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? నిశ్శబ్దంగా సినిమా చూడాలి. చూస్తే నలుగురు వస్తారు, పోతారు. బొద్దింకెలు అవి కానీ, ఈగలు కానీ, దోమలు కానీ వస్తాయి, పోతాయి. దాని గురించి పట్టించుకోకూడదు. అలాంటిదే ఇప్పుడు ఈ ఉద్యమం కూడా పట్టించుకోక ఉండడం వల్లనే ఫ్లాప్ అయిపోతుంది అని. కనుక అది అమిత్ షా గారు చాలా చక్కగా చేశారు. నక్సల్ ఇష్యూని ఎంత బాగా ట్యాకిల్ చేశారో బొద్దింకలు కూడా అంతే ఈజీగా ట్యాకిల్ చేశారు. కరెక్ట్, సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. సిఐఏ వదిలినటువంటి ఒక బాణము ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఈ ఫెయిల్ చేయడం ద్వారా, ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడం ద్వారా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అమెరికాకి కూడా ఒక చెంపదెబ్బ లాంటి సమాధానమే భారత్ ఇచ్చిందని చెప్పాలి. ఫెయిల్ అయిపోయింది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇది ఆల్మోస్ట్ కనుమరుగు అయిపోతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇలాంటి సెటైరికల్ మూమెంట్స్ వల్ల అటు జనానికి ఉపయోగం లేదు, ఎవరికి సమాజానికి కూడా ఉపయోగం లేదు. లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ధర్నాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అటు ఢిల్లీలో కానీ, ఇక్కడ పూణేలో కానీ. రాబోయే రోజుల్లో కూడా అదే జరగబోతోంది. తద్వారా ఈ వ్యూహాన్ని ఫెయిల్ చేయడం ద్వారా తిప్పికొట్టడంలో భారత్ విజయవంతమైంది. అమెరికాకి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు, సిఐఏకి ఒక చెంపదెబ్బ కొట్టినట్టుగానే మనం భావించాలి. ఎంతో కాలంగా ప్రయత్నం జరుగుతోంది భారత్లో. అల్లర్లు సృష్టించాలి, అశాంతి సృష్టించాలి, భారత్ను మొక్కలు చేయాలి, టుకుడే గ్యాంగులు, టూల్ కిట్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నమే ఇది ఈ పార్టీ కూడా అని మనకు అనిపిస్తోంది. దీన్ని భారత్ సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నట్టే ఈ రోజు వరకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? అసలు ఈ పార్టీ ఎలా పుట్టుకొచ్చింది? దీని ఎజెండా ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక టాపిక్తో మళ్ళీ మనము కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.